హాయ్ అండి, వెల్కమ్ టు టేస్టీ రాంగ్స్ బుజ్జి వ్లాగ్స్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను. ఇక్కడ మీరు చూస్తున్న కలెక్షన్స్ అన్నీ జర్మన్ సిల్వర్ ఐటమ్స్ అండి. ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి. సో ఈ కలెక్షన్స్ ఏంటంటే ప్రసాదం బాల్స్ అండి, డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి. అలాగే ఉర్లీస్, ఇంకేంటంటే ట్రేస్, అలాంటివన్నీ కూడా ఉన్నాయి. డిజైన్స్ చూడండి, చాలా చాలా నీట్గా, ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. పెళ్ళిళ్ళప్పుడు, పూజలప్పుడు, ఏదన్నా నోములున్న ఆ టైంలో కానీ, ఇంకేదన్నా ఇంట్లో ఫంక్షన్స్ అప్పుడు మీకు ఏదైనా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి అనిపించినా కూడా జర్మన్ సిల్వర్ ఐటమ్స్ అనేవి చాలా స్పెషల్గా, అట్రాక్టివ్గా కనపడతాయి. ఇక్కడ చూడండి, అంటే పెద్ద సైజులో ఉన్నాయి, అంటే పెద్ద సైజులో ట్రేస్ కూడా ఉన్నాయి. అండ్ ట్రేస్ కూడా ఎలా ఉన్నాయంటే కొన్ని జర్మన్ సిల్వర్లో ఉన్నాయి, ఇంకొన్ని గోల్డ్ ఫినిషింగ్ ఇచ్చారు. అంటే జర్మన్ సిల్వర్కే గోల్డ్ ఫినిషింగ్ కంప్లీట్గా, కొన్ని ఏంటంటే జర్మన్ ఫినిషింగ్ మధ్యలో ఉండి సిల్వర్ టైప్ అండ్ బార్డర్లో గోల్డ్ ఫినిషింగ్ ఇచ్చారనమాట. సో చూడండి, చాలా చాలా బాగున్నాయి. ఇవి కలశాలండి, అష్టలక్ష్మి కలశాలు. అండ్ ప్లెయిన్ కూడా కలశాలు ఉన్నాయి. కొబ్బరికాయ కూడా ఉందండి జర్మన్ సిల్వర్లోనే. మీకు ఓన్లీ కలశం ప్లెయిన్గా కావాలా, లేదా అష్టలక్ష్మితో ఉన్న కలశం కావాలా, అలా చూస్ చేసుకొని మీకు కావాల్సిన సైజ్ అనేది తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకొక కలశం ఏంటంటే గోల్డ్ ఉండి మధ్యలో జర్మన్ సిల్వర్ ఫినిషింగ్ కూడా ఉంది. చూడటానికైతే ఇవన్నీ చాలా చాలా బాగున్నాయండి. వరలక్ష్మి వ్రతం అప్పుడు అమ్మవారికి పూజ చేసుకోవడానికి ఇలా చక్కగా మనం డెకరేషన్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, 8 బౌల్స్ అనమాట. అష్ట బౌల్స్లో ఒక్కొక్కటి ఉన్నాయి. అంటే ఏంటంటే కమలం పువ్వులు, పారిజాత పువ్వులు, కాయిన్స్, ఇంకేంటంటే సిల్వర్వి, గోల్డ్వి అలా ఉన్నాయన్నమాట. అష్టోత్తరాలు అది చదువుకోవడానికి బాగా ఉపయోగపడతాయి మనకి. ఇవి ఏంటంటే దియాస్ అండి. దియాస్ ఏంటంటే ఒక దాంట్లో పీకాక్ ఉంది, పెద్దవి, చిన్నవి, అండ్ ఇంకొకటి ప్లెయిన్గా ఉన్నాయి. ఏంటంటే రకరకాల దియా సెట్స్ ఉన్నాయండి. దియాస్ కూడా చూసారు కదా. అండ్ ఇదేంటంటే జంట ఏనుగులు, లేకపోతే బౌల్స్తో వచ్చిన ఏనుగులు. అంటే వీటిలో అక్షింతలు వేసుకొని పూజ గదిలో పెట్టుకోవచ్చండి, బౌల్స్తో వచ్చిన ఏనుగులు. చూడటానికైతే ఇవి చాలా చాలా బాగున్నాయి. లక్ష్మీదేవి దియా సెట్స్ అండి. ఇంకొకటి పన్నీర్ బుడ్డి, జర్మన్ సిల్వర్లో చాలా బాగున్నాయి ఫినిషింగ్ డిజైన్స్ అన్నీ. ఇవి ఏంటంటే పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు వేసుకోవడానికి ఇవి ఏంటంటే 4వి ఉన్నాయి బౌల్స్. ఇంకొకటి ఏంటంటే 3 సెట్స్, 2 సెట్స్ అలా కూడా ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ పెద్ద ట్రేస్ ఏంటంటే మనకు ఫ్లవర్స్ పెట్టుకోవడానికి లేదా ఫ్రూట్స్ పెట్టుకోవడానికి అలా యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే అయ్యవారిని కానీ అమ్మవారిని కానీ పూజ చేసుకునేటప్పుడు ఈ ప్లేట్లోనే పెట్టి మనం పూజ చేసుకోవచ్చు. అంటే డిఫరెంట్ సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయి. మన అవసరాన్ని బట్టి మనం చక్కగా పర్చేస్ చేసుకోవచ్చు అండి. అండ్ ఇదేంటంటే 5 దీపాలు వెలిగించుకోవడానికి అమ్మవారిది, లక్ష్మీదేవి దీపం కుందు. హెవీ వెయిట్లో యాంటిక్ జర్మన్ ట్రేస్ కావాలి అంటే, ఉర్లీస్ కావాలి అనుకుంటే తప్పకుండా ఇక్కడ మీరు ట్రై చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ చూడండి, డిఫరెంట్ సైజెస్లో మంచి డిజైన్తో చాలా బాగున్నాయి. ఈ కలెక్షన్ అండి పెద్ద సైజ్ ప్లేట్స్, ట్రే, ఇంకా ఫ్లవర్ బాస్కెట్స్ అండి. ఫ్లవర్ బాస్కెట్స్ చూడండి, గోల్డ్ ఫినిషింగ్ కూడా ఇచ్చారు జర్మన్ సిల్వర్లో. కొన్ని జర్మన్ సిల్వర్లో అలానే ఉన్నాయి, సిల్వర్ కోటెడ్తో చాలా బాగున్నాయి. అండ్ దియా సెట్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. చూడండి ఎంత హెవీ వెయిట్లో యాంటిక్ దియా సెట్స్ అండి ఇవన్నీ కూడా. ఇది ఫ్లవర్స్ పెట్టుకోవడానికి స్టాండ్ అండి. ఇందాక మనం చూసిన ఫ్లవర్స్ ఉన్నాయి కదా, అలాంటివన్నా గుచ్చుకోవచ్చు, లేకపోతే ఒరిజినల్ ఫ్లవర్స్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇవి ఏంటంటే బనానా లీవ్స్, అంటే తోరణాలండి. గోల్డ్ ఫినిషింగ్ అండ్ సిల్వర్ ఫినిషింగ్లో కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇవి కలశం పెట్టుకొని బనానా ట్రీస్ అనేవి 2 వైపులో పెట్టుకుంటే భలే ఉంటాయండి. అండ్ ట్రేస్ చూడండి, చాలా చాలా బాగున్నాయి ఫ్లవర్స్ వేసుకోవడానికి లేదా ఫ్రూట్స్ పెట్టుకోవడానికి. ఇవి పాలవెల్లులు అండి. పాలవెల్లులు చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు అవైలబుల్గా ఉన్నాయి. అండ్ పాలవెల్లులకి ఏంటంటే మామిడాకులు అండ్ గంటలు కూడా ఇచ్చారు. అండ్ పాలవెల్లికి 4 వైపులా కూడా డిజైన్స్ చాలా బాగున్నాయి. కొన్ని లీఫ్ టైప్, కొన్ని ఫ్లవర్ టైప్స్ అలా డిజైన్స్ ఉన్నాయన్నమాట. రకరకాల మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయండి. సో ఇది ఓపెన్ చేస్తున్నాను. పాలవెల్లి చూడండి, ఇలా ఉంటుందన్నమాట. ఇవి పెద్ద సైజ్ జర్మన్ సిల్వర్లో బనానా ట్రీస్ అనమాట. హెవీ వెయిట్లో దీపం కుందులు, రియలీ యాంటిక్ పీసెస్ అండి ఇవన్నీ. ఇన్ని మోడల్స్ అండ్ డిజైన్స్ అంటే చూస్తే మైండ్ బ్లోయింగ్గా అనిపించాయి, అంత బాగున్నాయి. ఇదేంటంటే బోనాలు బిందెలు, బోనాలు వస్తుంది కదా, ఈ బోనాలు బిందెలు. అండ్ ఇవేంటంటే పెద్ద సైజులో అష్టలక్ష్మి కలశాలు. రియలీ టూ గుడ్ డిజైన్స్ అండి ఇవన్నీ, చాలా చాలా బాగున్నాయి. ఇది ఏంటంటే బనానా ట్రీస్ అండి. మధ్యలో ఫ్లవర్ చూడండి, కమలం ఫ్లవర్లో అమ్మవారిని కూర్చోబెట్టారు. ఎంత బాగుంది లుక్, అయితే చూడటానికి చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఉద్దారిణి. అండ్ తులసికోట దగ్గర, అంటే అఖండ దీపం, తులసికోట దగ్గర అది కూడా గాలి అది వస్తున్నప్పుడు ఈ దీపంలో మనం ప్రమిద పెట్టుకుంటే చక్కగా
దీపం వెలుగుతుంది. అండ్ ఇక్కడ రకరకాల దియాస్ అండి, అంటే కుబేరా దియా, లక్ష్మీదేవి దియా, లేకపోతే ఏమంటారు నెమలి ఉన్న దియా, చక్ర దియాలు, అండ్ ఏంటంటే ఆ అమ్మాయి దియా అంటే ఆడపిల్ల ఇలా దియా పట్టుకున్నట్టుగా ఉన్నది ఈ మోడల్లో. అలా చాలా వెరైటీస్గా చాలా చాలా బాగున్నాయండి. యాంటిక్ దియాస్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు ఇది చూడండి, అంటే స్టాండింగ్ ప్రసాదం బౌల్ అనమాట, హెవీ వెయిట్లో ఉంది. లేదంటే మీరు ఏదైనా అక్షింతలు అలాంటివి కూడా కలుపుకొని పెట్టుకోవచ్చు. చాలా బాగున్నాయండి ఇక్కడ వీళ్ళ దగ్గర ఐటమ్స్ అన్నీ, అంటే యూనిక్ కలెక్షన్స్ ఉన్నాయి, చాలా డిఫరెంట్ మోడల్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర. చూస్తున్నారు కదండి, ఇది ఒక మంచి డిజైన్తో హెవీ వెయిట్లో గ్లాస్. ఇది యాంటిక్ ఫ్లవర్ బాస్కెట్, చాలా చాలా బాగుందండి డిజైన్. ఇవి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి ప్లాన్ చేసుకోవచ్చండి. ఇలాంటి బాక్సెస్ ఎంత బాగున్నాయి చూడండి. ఈ బౌల్స్ కూడా రిటర్న్ గిఫ్ట్స్కి బాగా పనికొస్తాయి. ఇవి ఏంటంటే హెవీ వెయిట్లో దియాస్ అని చెప్పాను కదా, ఇక్కడ ఇంకా రకరకాలు ఉన్నాయన్నమాట చూడండి. సో చిన్న సైజ్ గంధం గిన్నె, ప్లెయిన్ దియాస్ ఉన్నాయి, పసుపు కుంకుమ అక్షింతలు వేసుకునే చిన్న సైజ్ గుత్తులు, ఆవు దూడ. ఇది నెమలి దీపం కుందండి, మీడియం సైజ్లో, చాలా బాగుంది. ఇంకా మీరు ఏదైనా రిటర్న్ గిఫ్ట్స్ తీసుకోవాలనుకుంటే అంటే ఇవి బాగుంటాయండి, చాలా బాగుంటాయి. పసుపు కుంకుమ వేసుకోవడానికి ఇవి చిన్న సైజులో. వరలక్ష్మి వ్రతం అప్పుడు మీరు రిటర్న్ గిఫ్ట్స్ ఏదైనా ఇవ్వాలనుకుంటున్నా, తాంబూలం పెట్టి ఇచ్చేటప్పుడు ఇందులో పెట్టి ఇస్తే కూడా చాలా చాలా బాగుంటుందండి. పసుపు కుంకుమల గుర్తులు ఇవన్నీ చాలా బాగున్నాయి. కుంకుమ భరణ కూడా ఉంది. అండ్ అలానే ఏంటంటే చిన్న సైజు సింహాసనము, అంటే దేవుడికి పెట్టడానికి చాలా బాగుంటుంది. అండ్ ఇది కూడా తాంబూలం ఇవ్వడానికి పసుపు కుంకుమలది డిజైన్ చాలా బాగుందండి. ఇది జర్మన్ సిల్వర్లో ఒక పెద్ద సైజ్ బకెట్ అండి. దాని పక్కనే చాలా పెద్దగా ఉన్న లక్ష్మీదేవితో ఉన్న కలశాలు. ఇవి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి నెమలులు బాగుంటాయి. ఇదేంటంటే పెద్ద సైజ్ గ్లాసెస్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బాక్స్లో ఏదైనా బౌల్స్ లేకపోతే ఏదైనా చిన్న సైజ్ గిఫ్ట్ ఐటమ్స్ అనేది మనం రిటర్న్ ఇవ్వడానికి కూడా చాలా బాగుందన్నమాట. సో ఇవి దేవుడి మందిరాలండి, అంటే దేవుడికి ఆసనం సింహాసనం లాగా స్టెప్స్ ఉన్నాయి. ఇందులో ఏంటంటే చక్కగా దేవుడిని అలా కూర్చోబెట్టి మనం పూజ చేసుకుంటే ఆసనం చాలా చాలా బాగుంటుందండి. అండ్ ఇక్కడ అమ్మవారిని చూపించారు ఎగ్జాంపుల్గా. అండ్ ఇక్కడ సాయిబాబా విగ్రహాలు పెట్టారంటే మీరు చేసుకుంటున్న పూజని బట్టి స్వామి ఇందులో కూర్చోబెట్టి పూజ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ వీళ్ళ దగ్గర ఈ షాప్లో యాంటిక్ జర్మన్ సిల్వర్ ఐటమ్స్ అనేవి చాలా ఉన్నాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఏనుగులు ఉర్లీస్ మోస్తున్నాయి అన్నట్టుగా ఫినిషింగ్ చాలా చాలా బాగున్నాయండి హెవీ వెయిట్లో. ఇదేంటంటే పెద్ద ప్రసాదం బౌల్, అంటే పెద్ద గిన్నె. ఇవేంటంటే పెద్ద సైజులో ఉన్న కలశాలు, అంటే ఈ కలశాలకు కూడా బీడ్స్ చూడండి, మధ్యలో రెడ్ కలర్, గ్రీన్ కలర్, ఇలా అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోన్స్ లాంటివి కూడా యూస్ చేశారు. చాలా చాలా బాగున్నాయండి ఈ కలశాలు. కొబ్బరికాయ కూడా చూడండి, ఏనుగులు ఇచ్చారనమాట సైడ్లో కలశానికి మామిడి ఆకులతో పాటు. చాలా బాగున్నాయండి, ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి ఐటమ్స్ అన్నీ. వీళ్ళ షాప్లో కలెక్షన్స్ ఇంకా చాలా చాలా ఉన్నాయి. అలాగే వరలక్ష్మి వ్రతానికి అవసరమయ్యే పూజా ఐటమ్స్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర ఎక్స్క్లూజివ్గా దొరుకుతాయండి. ఏమేమి ఉన్నాయి, ఇంకా జర్మన్ సిల్వర్ కలెక్షన్స్ ఏంటి అనేది మీతో నెక్స్ట్ వీడియోలో కూడా మీతో షేర్ చేసుకుంటాను. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. ఈ షాప్లో మీరు పర్చేస్ చేయాలనుకుంటే మీరు డైరెక్ట్గా స్టోర్ విజిట్ చేయొచ్చు హైదరాబాద్లో ఉంటే. లేదు ఆన్లైన్ డెలివరీ కావాలన్నా కూడా వీళ్ళు ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఇంటర్నేషనల్ షిప్పింగ్ అనేది కూడా చేస్తారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.